సమూయేలు క్షమించారు. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుదాము. ఆ తరువాత తూరునకు రాజైన తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి మన వినికిడులో ఆయన పరిశుద్ధ వాక్యమును ఆస్వాదించుగాక. ఈ రోజు హీరాము మినిస్ట్రీ గురించి మనం చూద్దాం. దేవుడు గల మా తండ్రి, మీ ఘన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నాయన రాత్రికాల సమయం కొరకు నీకు వందనాలు ప్రభువా. మా సహోదరుల జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని హెచ్చించి ప్రభు, వారి తల పైకెత్తి ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో శుభకరమైన ఆనవాళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో వారు మాత్రమే సంతోషించకుండా సహోదరులుగా మమ్మల్ని కూడా పిలిచి ప్రభువా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రభువా కృతజ్ఞతగా ప్రభువా నీ సన్నిధిలో తమ జీవితాన్ని సమర్పించుకున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయంగా కుటుంబాన్ని దీవించండి. ఈ సందర్భంగా ప్రభువా మేము వాక్యం చదువుకున్నాము, మా శక్తితో బలంతో పేజీలు మాత్రమే తిరగగలం ప్రభువా, కానీ నీ వాక్యానికి నీవే సొంత అనువాదకుడు అయి ఉన్నావు ప్రభువా. నీవే సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి, మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. కూడి వచ్చిన ప్రజలు మీరు దీవించండి. ఈ కూటమంతా ఆశీర్వాదకరంగా జరిగించమని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి హీరాము యొక్క మినిస్ట్రీ కోసం ఈరోజు మనం చూద్దాం. ప్రియులారా, నిన్నటి దినాన నేను మరి ఇదే మాటను అక్కడ హౌస్ ఓపెనింగ్ టైంలో కూడా నేను తీసుకున్నాను. ఈ మాటను కొద్దిగా తీసుకున్నాను. గతంలో మీకు 2 సార్లు ఈ వాక్యాన్ని బోధించాను. ఈ రోజు మరలా మరొక కోణంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. పిల్లలు గతమంది నవ్వుతున్నారు, ఎవరికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ యొక్క చరిత్ర ఎక్కడ రాయబడింది? ఇతడు యొక్క చరిత్ర రాజుల గ్రంథంలో రాయబడింది. ఈ హీరాము గురించి రాజుల గ్రంథంలో రాయబడింది. ఇతడు కూడా ఒక పట్టణానికి రాజు అయి ఉన్నాడు ప్రియులారా, ఒక ప్రాంతానికి రాజు అయి ఉన్నాడు. ఇతడు కూడా ఇతడు దావీదుతో ఎప్పటికీ స్నేహం ఉండేవాడండి. ఇతడు దావీదు దగ్గరికి కూడా ముందు సమూయేలు గ్రంథంలో కానివ్వండి, దినవృత్తాంతాలు కానివ్వండి చదివితే దావీదు కొరకు ఇతడు చక్కటి వడ్రంగి గొప్ప శిల్పకారుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మంచి శిల్పకారుడు అండి. బాగా ఒక అందమైన రూపాన్ని చెక్కగల నైపుణ్యం గల వ్యక్తి అతను. గొప్ప నగిసి పని చేయగలటువంటి టాలెంటెడ్ పర్సన్ అతను. హల్లెలూయా. ఇప్పుడు అతడు దావీదు కొరకు ఏం చేస్తాడంటే పనివారిని పంపించి ఒక చిన్న హౌస్ను కట్టించాడంట, ఒక చిన్న ఇల్లుని కట్టించాడంట. ఇతడు దావీదుతో కూడా స్నేహం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఒక దేవుడు పిలవచ్చిన మనిషికి అలా చేయడం అనేది అద్భుతమైనటువంటి విషయము, అభినందించవలసిన విషయము. దేవుని ప్రియులారా, అతడు తన మాటలతో చెప్పుకోవట్లేదండి, దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఏమి చేసినా దేవుడు ఒక దినాన్ని నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు నేను ఏమీ చెప్పక్కర్లా, ఒక సమయం వచ్చేసరికి నీ తలను దేవుడు పైకెత్తుతాడు. దావీదుకి ఇల్లు లేవా? దావీదుకి ఆస్తులు లేవా? దావీదు పట్టణం లేదా? అయినప్పటికీ కూడా తన పనివారిని పంపించి తన స్టైల్లో ఒక ఇల్లు కట్టాడండి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఏమీ లేవంటారా? దేవుడికి ఏమీ లేవా? దేవుడు ఆస్తిపరుడు కాదా? దేవుడు ప్రియులారా ఆయన లేనివాడు అంటారా? ఆయనకి వస్త్రాలు లేవా? ఆయనకి ఆహారం లేదా? ఆయనకి ఇల్లు లేదా?
మరి ఆ పరలోకాన్ని ఆ భౌతికమైన రాళ్ళతో వర్ణించినప్పుడు ప్రియులారా ఎంత అందంగా పట్టణాన్ని మనం చూస్తాం. ఆయన తనకు తానుగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎలాంటి ఇంజనీర్ సరిపోడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప ఇల్లు కట్టుకోగలడు ఆయన. అన్నీ కలిగిన దేవుడికి ఒక చిన్న వ్యక్తి ఏమైనా చేస్తున్నాడంటే హల్లెలూయా. ప్రవక్త విలియం బ్రన్హం అంటాడు, ఆ పేద వదలాలంటే 2 కాసులు పట్టుకొచ్చి దేవుని సన్నిధికి చేస్తే అక్కడ కానీ నేను ఉంటే వద్దమ్మను కాలుకు పెట్టులో ఏక్కర్లొద్దు అని అంటూ నేను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు ఈ వెయ్యొక్కు అనలేదంట ఆయన. అంత మహాపెద్ద దేవునికి చెయ్యాలనే తపన, ఆ కోరిక దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు నేను ఆటంకపరచడు. నేనంటాను, నువ్వు కూడా నువ్వు ఆటంకపరచుకోవద్దు. మునుపు ఎలాగున్నావో ఇప్పుడు అదే స్థితిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు ఆటంకపరచుకోవద్దు. ఎందుకంటే దావీదుకి మహాపెద్ద రాజుకి ఇతర మందిరాన్ని కట్టించడం, ఒక ఇల్లు కట్టించడం ఏంటి? రాజే ఆజ్ఞాపిస్తే గొప్ప గొప్ప ఇల్లు తయారవుతాయిగా. ఆ చిన్న వ్యక్తి, ఆ ఎన్నికలేని వ్యక్తి హల్లెలూయా రాజు కొరకు ఒక చిన్న గృహాన్ని కడుతుంటే రాజు సంతోషిస్తున్నాడు. దావీదుతో కూడా స్నేహం ఉన్నాడు. సమూయేలు గ్రంథం చదివితే రాజుకి ఎక్కడ ఇల్లు కట్టాడో మీకు తెలుస్తుంది. తన పని వారిని పంపించి తన సొంత ఖర్చులు పెట్టించుకుని హల్లెలూయా ఆయనకు ఒక చిన్న చక్కటి గృహాన్ని, హీరాము చాలా అద్భుతమైన గృహాన్ని కట్టావయ్యా. ఇప్పుడు ఇతడు సొలొమోనుకు దావీదుకు బదులుగా సొలొమోను పట్టాభిషేకం ఉందని విని విన్నాడు అతను. ఎందుకంటే యెరూషలేముకి ఎవరు రాజు అవుతున్నాడు అతను వింటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రాజు ఎవరు? అసలు మా యొక్క స్నేహితుడైనటువంటి దావీదు రాజుగా ఉండేవాడు. ఇప్పుడు ఎవరు రాజు అవ్వబోతున్నారు? ఆయన కుమారుడే రాజు. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోవా తెలుసు. ఇప్పుడు ఎవరు రాజు? ఆయన కుమారుడే. హల్లెలూయా. ఆయనే దావీదు సింహాసనం మీద ఉండి 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పరిపాలించబోతున్నాడు. ఆ పరిపాలనలో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? దావీదు సింహాసనం మీద ఉండి దావీదు కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడా? ఈ వార్త హీరాము విన్నాడా? అతడే ఒక రాజు అయి ఉండి ఇవన్నీ అతనికి అవసరమా? కానీ ఇతడు ఈ వార్త విన్నాడు. సొలొమోను పట్టాభిషేకము ఉందాడని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. ఒక సహవాసాన్ని కోరుకునే వ్యక్తిత్తుడు, ప్రేమను కోరుకునే వ్యక్తిత్తుడు. తన ప్రాంతంలో అనేక మంది ఉంటే ఉండొచ్చు, తన చుట్టుపక్కల ఎంతో మంది స్నేహితులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇతని మనసంతా కూడా సొలొమోను మీద ఉంది. ఇతని మనసంతా దావీదు మీద ఉంది. ఈరోజు వర్తమానం తెలుసుకున్నాం. మనకి ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, ఎంతో మంది సహోదరులు ఉండొచ్చు, ముఖ్యమైన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వారు మనతో ఉన్న సంతోషం కంటే సహోదరులతో ఉన్న సంతోషం మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది ఇప్పుడు అనుభవించారా? రాత్రులు మీ అన్న దమ్ముల దగ్గర కూర్చుని మీరు మాట్లాడలేరు, కానీ సహోదరుల దగ్గర కూర్చుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కూర్చుని మన ఆనందం అంతా, మన సంతోషం అంతా, మన యొక్క మరి గొప్పతనం అంతా అక్కడే వివరించుకుంటాం. ప్రియులారా, వాక్యాన్ని బట్టి మనకు గొప్పతనం అంతా అక్కడే మనం మాట్లాడతాం. కనుక దావీదుతో ఇతడు ఎప్పటికీ స్నేహం ఉన్నాడు. సహవాసాన్ని కోరుకునే వ్యక్తి, ఫెలోషిప్ ను కోరుకునే వ్యక్తి. ఈ రోజు సంగమా, నువ్వు క్రీస్తుతో ఎప్పటికీ స్నేహం కలిగి ఉండాలి. నువ్వు దేవునితో ఎప్పటికీ ఐక్యమై ఉండాలి. దేవునికి నీకు లింకు తెగిపోకూడదు. దావీదు లేడు, లింక్ ఎలాగా? ఆయన కుమారుడితో. ఇప్పుడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద లేడు, మరి ఎవరితో సహవాసం చేస్తావు? పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. నువ్వు స్నేహం చేయాలి ఖచ్చితంగా. అతడు ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను.
ఒక మెసేజ్ పంపుతున్నాడు సొలొమోను. ఎవరి దగ్గరికి? హేరాము దగ్గరికి. ఇప్పుడు హేరాము ఒక్కడే లేడంటండి, హేరాముతో పాటు కొంతమంది సేవకులు ఉన్నారంటండి వరుసగా. ఎంతమందికి అర్థమవుతుంది? మన వర్తమానమేనా ఇది? హల్లెలూయా. మన కాలానికి ఇది సరిపోతుందా? ఖచ్చితంగా ఈ లేఖనము. దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఒక్కడే లేడండి, చాలా మంది సేవకులు ఉన్నారు అతని దగ్గర. అయితే పర్సనల్ గా వర్తమానం ఎవరి దగ్గరికి వస్తుంది? హేరాము దగ్గరికి. మిగతా వారందరూ పని లేని వాళ్ళ, ముందుగా పనిచేస్తున్నారు, పని వాళ్ళే. హల్లెలూయా. వారు కొంచెం, మరొకరు కొంచెం, మరొకరు కొంచెం, మరొకరు కొంచెం పని చేస్తే ఈ పని అంతా లాస్ట్ లో ఫినిష్ చేసేది ఎవరంటే హేరాము. హల్లెలూయా. ఇతడే చక్కటి పనివాడని బైబిల్లో రాయబడింది. చరిత్రలో కూడా ఇతని కొరకు చక్కగా రాయబడింది. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మరి చిన్న చిన్న మిస్టేక్లు అండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఒక చోట ఒకలాగా ఇంకొక చోట ఇంకొకలాగా రాయబడి ఉండొచ్చు, కానీ అప్పటికి వాక్యము తప్పు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు తన సేవకులను ఎక్కడ పంపించాడు? సొలొమోను దగ్గరికి పంపించాడు. ముందు ఎవరు వచ్చారు చెప్పండి? సేవకులు వచ్చారు. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. మొట్టమొదటి సేవకుడు ఎవరు వచ్చారు? సొలొమోను క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు సొలొమోను పని కొరకు ఒక సేవకుడు అపోస్తల దినాల్లో వచ్చాడు. ఎవరా వ్యక్తి? పౌలు అయి ఉన్నాడు. మరొక సేవకుడు వచ్చాడు, ఐరేనస్ అయి ఉన్నాడు. మరొక సేవకుడు వచ్చాడు, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ. హల్లెలూయా. సేవకులు వచ్చారా? ఎందుకొరకు? సొలొమోను కట్టబోయే మందిరము పని కొరకు. సొలొమోను ఒక మందిరం సొలొమోను ఆలోచనలో ఉన్నది. సొలొమోను ఎందుకంటే సొలొమోను తండ్రి మందిరం కట్టాలనుకున్నాడు, కానీ సొలొమోను దాన్ని కట్టడానికి ఇప్పుడు పూనుకున్నాడు. సొలొమోను దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఆ సొలొమోను మైండ్ లో ఉన్నటువంటి మందిరం కట్టడానికి కొంతమంది పని వారిని పంపించాడు. మన సొలొమోను మనసులో కూడా ఒక మందిరం ఉందా? ఇక్కడే ఉందా మందిరం? అదే మందిరము. మన సొలొమోను మైండ్ లో ఈ మందిరం ఉంది, వధువు అనే ఒక మందిరం ఉంది. ఎందుకంటే మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఎక్కువైపోయింది. దాని మహిమ ఇచ్చింది. ఇప్పుడు సొలొమోను కంటే గొప్ప మందిరం ఇక్కడ ఉన్నది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అతని మైండ్ లో మందిరం ఉంది. ఆ పని చేయడానికి ముందుగా హేరాము కంటే ముందుగా కొంతమంది వచ్చారు. పౌలు వచ్చాడు, పని చేశాడు మందిరం కొరకు. అపోస్తల దినాల్లో పని చేశాడా? ఐరేనస్ పని చేశాడా? కొలంబా, మార్టిన్ లూథర్, ఈ 6 సేవకులు కూడా ఆ మందిరం కొరకు పనిచేశారు. ప్రియులా, పౌలు ఏం బోధించాడో విలియం బ్రన్హం అదే బోధించాడు. అపోస్తులు ఏదైతే బోధించారో ఈ కాలంలో, ఎందుకంటే మందిరం ఒకటే. సొలొమోను 10 మందిరాలు కడతలేదండి, ఒకటే మందిరము. అది వారు వచ్చినా తర్వాత ఇతరు వచ్చినా కట్టేది దేవుని మందిరమై ఉన్నది. అపోస్తులు బోధించినా మనం బోధించినా మరి కట్టబడుతుంది, వధువై ఉంది. మరి నిత్యముగా ప్రియులారా తన సేవకులు పంపిస్తే సేవకులందరూ వచ్చి మరి మందిరం కొరకు పని చేస్తూ ఉంటుండగా సొలొమోను మెసేజ్ మాత్రం ఎవరి దగ్గరికి పంపించాడు? హేరాము వద్దరికి. ఆ ఫైనల్ మెసేజ్ దేవుని ప్రియులారా, ఆ కడవరి ప్రత్యక్షత, దేవునికి మహిమ కలుగును గాక, ఆ చివరి ప్రత్యక్షత ఎవరు పంపించాడంటే హేరాముకు మాత్రమే పంపించాడు. ఈ కాలంలో కూడా వర్తమానం సొలొమోను దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? మన గడియ ప్రవక్త, ఈ గడియ ప్రవక్త అయినటువంటి విలియం బ్రన్హం దగ్గరికి ఆ వర్తమానం వచ్చింది. హల్లెలూయా. ఆ వర్తమానం వచ్చిందండి. ఏంటి ఆ వర్తమానం యొక్క సారాంశం కూడా చూడండి, చదవండి. ఇప్పుడు యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండేది. అవును, అన్ని శత్రువుని పాదాల దగ్గర అణిగేదాకా నీకు అన్ని వైపులు యుద్ధమే. నువ్వు ఏది పట్టుకున్నా కష్టమే, మంచి పట్టుకున్నా బూడిదైపోతుంది. నువ్వు మంచి ఉద్దేశంతో చేసినా అక్కడ గొడవలు అయిపోతాయి, సమస్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే నీ శత్రువు ఇంకా నీ పైన ఉన్నాడు, పాదాల కిందకి రాలా. నువ్వు మంచి దృక్పథంతోనే చేస్తున్నావు.
కానీ నలువైపులా నీకు వ్యతిరేకతలు వస్తున్నాయి. నువ్వు చాలా పనులు చేసావు, సక్సెస్ అవ్వలేదు. చాలా దేవుడి గురించి నిలబడాలనుకున్నాం, దైవం ఇబ్బంది పెట్టాడు. అయితే వాడు మన పాదాల దగ్గరికి వచ్చేదాకా కొంచెం యుద్ధాల కిందే ఉంటాయి. దావీదు యుద్ధమే, యుద్ధం జరుగుతూ ఉందండి. ఇప్పుడు మన జీవితంలో కూడా యుద్ధం జరుగుతుందండి. శత్రుని పాదాల కింద వచ్చేంత వరకే యుద్ధము. ఎప్పుడైతే శత్రుని పాదాల కిందకు వచ్చాడో వారులన్నీ అయిపోతాయి, స్టాప్, ఇక మొత్తం అన్నీ ఆగిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు దెయ్యము నీ పాదాల కింద ఉండి వాడు ఊపిరాడకి చేస్తాడు. ఇప్పుడు తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను దేవునికి మహిమ, అపాయమేమీ కలుగుకుండను నా దేవుడైన యెహోవా దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. చూసారండి, సొలొమోను యొక్క వర్తమానం సారాంశం ఏంటో చూడండి. నా తండ్రి దినాల్లో కట్టాలనుకున్నాడు మందిరము. దేవుడు మందిరము కట్టాలని గాని, ఆయన నివసించాలి ఒక చోటని గాని ఆయన ఆలోచన ఎప్పటిది? ఈ రోజుదా? మరి ఎప్పటిది? జగత్తుకు పునాది వేయబడక మునుపు అనుకున్నది. అందుకే ఆయన నివాసం ఏం చేస్తాడంటే మార్చుకుంటా వస్తున్నాడు. ఆయన ఆదాములో నివసించాడు ప్రారంభంలో, మందిరం పడిపోయింది. ఆదాములో విశ్రాంతి తీసుకున్నాడు, కానీ అది నిలబడలేదు, మందిరం పడిపోయింది. ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకున్నాడు ఆయన. ప్రత్యక్ష గుడారంలో ఆ తెరల మధ్యలో నివసించాడు. సొలొమోను మందిరంలో నివసించాడు. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యేసు అనే దేహంలో నివసించాడు ఆయన. హల్లెలూయా. నివసించాలన్న కోరిక ఇప్పటిది కాదు, మందిరము కట్టుకోవాలన్న కోరిక నా రోజుల్లో కాదు, మా తండ్రి రోజుల్లోనే ఉంది. ఇప్పుడు దేవునికి ఇప్పుడు కాదు, ఆయన తండ్రిగా ఉన్న కాలంలో కూడా మందిరంలో ఉండాలని ఉంది ఆయనకి. ఒక వ్యక్తిలో నివసించాలనుకున్నాడు ఆయన. అయితే సొలొమోను అన్నాడు రైట్ నౌ, లేకపోతే ఇప్పుడు, నౌ. రైట్ నౌ అనే మాట తప్పు, ఎందుకంటే ఎప్పుడు ఏ మాట ఉపయోగించో మనకు తెలియదు కదా. నౌ, ఇప్పుడు. సొలొమోను ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు. ఇక శత్రువు లేరు, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే 20 కోట్ల దెయ్యాలు పైకి వచ్చేసినప్పటికి కూడా వధువుకి శత్రువు లేరు. వధువు ఏమై ఉందనుకున్నారు? ప్రేమై ఉన్నది. వధువుకి శత్రువు లేరు. ఒకవేళ వాడు ఎంత ఉన్నప్పుడు కూడా వాడిని నేమి చేయలేడు. ఆ పాత పురాతన దేవుని నేమి చేయలేదు అన్నాడు. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాలనుకున్నాడు, దేవుడు కట్టుకున్నాడు. అందులో కొంతకాలం నివసించాడు. షెకేనా మహిమ ఆయన దిగొచ్చాడు. తెరల మధ్యలో నివసించాడు ఆయన. మరి నిత్యముగా ప్రత్యక్ష గుడారంలో నివసించాడు, ఆదాములో నివసించాడు. నివసించాలని కోరుకున్న ఆయనకి. అయితే అప్పుడు కుదరలేదు నా తండ్రి కాలంలో. దేవుడు యెహోవాగా ఉన్నప్పుడు కుదరలేదు ఆయన ఒక మందిరం కట్టుకోవడానికి. ఇప్పుడు ఈ కాలంలో మందిరం కట్టబడుతుందంటారా? ఎవరా మందిరం? వధువేనా? ఆ మందిరం నేనేనా? ఆ మందిరం నువ్వేనా? సొలొమోను మాట్లాడుతున్న మాట చూడండి. ఇప్పుడు మందిరం కట్టే సమయం అయ్యా. జరిగిపోయిన 6 కాలాల కంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మందిరం కట్టే సమయము. దేవుడు తన నామ ఘనత కొరకు, ఏ ఘనత కొరకు? నామం యొక్క ఘనత. ఈ కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం విరివిగా ప్రకటించబడాలి, విరివిగా కనపరచబడాలి. ఇప్పుడే కదండి బాగా గట్టిగా చెప్తున్నారు యేసుక్రీస్తు నామం గురించి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కాలపు ప్రవక్త వచ్చేది దాకా ఆ యేసుక్రీస్తు నామం గురించి అంత ఖచ్చితంగా గట్టిగా చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఆయన నామఘనత కొరకు ఒక మందిరం కడతాం. సొలొమోను యొక్క మెసేజ్ యొక్క సారాంశం చూడండి. జాగ్రత్తగా వినండి సహోదరులారా. గతంలో చెప్పినప్పుడు ఈ విషయాలు నేను చెప్పలేదు, జాగ్రత్తగా విన్నా.
కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానులు నరికించుటకై నాకు సెలవిమ్ము. హల్లెలూయా. ఎవరితో అడుగుతున్నాడు? సొలొమోను మహా పెద్ద జ్ఞాని. ఎవరు అడుగుతున్నాడు? హీరామును అడుగుతున్నాడు. తూరు ఒక చిన్న ప్రాంతపు రాజునైనటువంటి, అంత గొప్ప ఘనతలు పేరు ప్రఖ్యాతులు లేనటువంటి, అసలు హేరాము అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? పారిపోయిన రొంగ అంట. పాలిపోయిన రొంగ. అది మరి డిక్షనరీలో తప్పుగా ఉన్నదేమో. పారిపోయిన రొంగ, పాలిపోయిన రొంగ. ఒకవేళ వెలిసిపోయిందైనా పారిపోయిందైనా అది ఏదైనా మొత్తం మీద ఏమైంది? ఎన్నిక లేనిది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని వాడుకుంటాడో తెలుసండి? ఎన్నిక లేని వాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకేమీ తెలియదు అనుకున్న వాళ్ళని, ఓ ప్రభువా నీ పాదాల దగ్గర నేను మరి ఆ పాదాల కింద ఉంటాను ప్రభువా, యేసుక్రీస్తు పాదాల కింద ఉంటాను నేను, ఆ పాదం వలే ఉంటాను నేను. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు దావీదు సొలొమోను రాజు ఏమన్నాడు? ఏ పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఒక హేరాముని పిలిచి అంటున్నాడు, ఓ హేరాము, లెబానోనులో ఉన్న దేవదారు మ్రానుని నరికే అవకాశం నాకు ఇవ్వయ్యా, నాకు సెలవి. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. ఇప్పుడు మందిరము కట్టే పని నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేస్తారు. చెప్పాను కదా, మీకు అర్థమైందా ఈ మాట? ఎవరెవరు పని చేస్తారట? నా సేవకులు నీ సేవకులు. ఇప్పుడు సొలొమోను సేవకులు, హేరాము సేవకులు ఇద్దరు కలిసి దేవునికి ఒక మందిరం కడతారు. మన కాలానికి దీన్ని చక్కగా అన్వయించుకుంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి ఒక మందిరం కట్టడానికి ఇప్పుడు 7 దూతలు ఉన్నారా? మరి పౌలు మొదలుకొని విలియం వరకు కూడా ఈ భూలోక దూతలు 7 ఉన్నారు. మరి సొలొమోను దేవుడి యొక్క మరి సైన్యం కూడా దూతలు కూడా ఉన్నారు కదా. ఈ పరిచర్లో గాబ్రియేల్ ఉన్నాడు, ఈ పరిచర్లో మిఖాయేల్ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో సార్లు గాబ్రియేలు ఈ పరిచర్లో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేస్తారు. భూలోకపు దూతలు, పరలోకపు దూతలు. ఇప్పుడు గ్రీన్స్ మిల్ దగ్గరికి పోయి 7వ దూత దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు, గాబ్రియేల్ వచ్చాడు. వచ్చేయమంటున్నాడు, నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడదు నువ్వు యథార్థం ఉంటే. హల్లెలూయా. నువ్వు ఎవరైనా రోగి అయిన వ్యక్తిని చేయి పట్టుకుంటే అతని లోపల రోగం ఉంటే మరి ఆ చెయ్యి ఏమవుతుంది? నరాలు ఉబ్బుతాయి. ఉబ్బి అవి ఏమవుతాయి అంటండి, పొక్కుల కింద అయిపోయి, ఏంటి కాలిన పొక్కుల టైపులు అయిపోయి అవి రంగులు వచ్చేసాయంటే ఎగురుతాయి అంటండి. రంగులు ప్రవక్త చెయ్యి ఆ రంగులు ఎగిరేమంటాడు. ఆ దూత చేంజ్ చేశాడు, కమిషన్ ఇచ్చాడండి. ఇప్పుడు పరలోకపు దూత, భూలోకపు దూత ఇద్దరు కలిసి పనిచేస్తారా లేదా? లేకపోతే ఫ్రెండ్స్ ఆత్మను నాకు తెలియదు. అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం చెప్పినప్పుడు చాలా సంతోషిస్తాడండి. ఈరోజు వాక్యం నేను ఆనందించాను, చాలా సంతోషించాను, నేను చాలా మరి దీవించబడ్డానని చెప్తుంటే ప్రవక్త అంటాడు, ఇదిగో నీ మాట్లాడుతూ నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటాడండి. నాకు ఏడవాలనిపిస్తుంది వాక్యం. అలాగనుకున్నాడా? అయ్యి బాబు నా బతికి ఏంటి బాబా అని ఏడుతూ కూర్చున్నాడా? అలా లేదండి. ఈ వాక్యం ఏంటంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఇదిగో మన మధ్యలోంచి ఒక దూత వెళ్ళాడు. ఉదయం బాబు కొంచెం అలసిపోయారు మన సహోదరులందరూ కూడా. దేవుడి నిత్యంగా మిమ్మల్ని దీవించును గాక. ఇదిగో మన మధ్యలోంచి ఒక దూత వెళ్ళిపోయాడు. ఆ సేవకుడిని దూత రాసుకుంటా వెళ్ళేవాడు. హల్లెలూయా. ఎందుకు? సొలొమోను మందిరం కట్టడానికి. సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు పనిచేయాలి? సొలొమోను సేవకులు పనిచేయాలి, హేరాము సేవకులు
దేవదూతలు ఇద్దరు కలిసి పనిచేస్తేనే సొలొమోనుకి క్రీస్తు ఒక మందిరం కట్టబడతారు. ఎవరికి మహిమ కలుగుతారు? నీ సేవకులు నా సేవకులు కలిసి పనిచేద్దాం సహోదరుడు. మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరు. అలాగే నీకు తెలుసు కదా ఎంత సొలొమోను ఎలాంటి గొప్ప రాజు. ఎవరితో మాట్లాడుతున్నాడు? హేరాముతో మాట్లాడుతాడు. మెసేజ్ యొక్క సారాంశం చూడండి, వర్తమానం యొక్క సారాంశం చూడండి. ఆ మహారాజు అన్నాడు, మ్రానులు నరికేంత ఆ నైపుణ్యత మీ సేవకులు తప్పితే నా దగ్గర అలాంటి వారు లేరు. ఇప్పుడు సొలొమోను సేవకులు అలాంటి వాళ్ళు. క్రీస్తు సైన్యం ఎలాంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఈ చెట్టు మీద అక్కడక్కడ కొన్ని కోట్ల దూతలు అలాగున్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రభు ఆజ్ఞాపించు, ఒక్క వేట్లు వేసి ఈ వాతావరణమే మార్చేస్తాం, ఈ చిత్రాన్నే మార్చేస్తాం. వాళ్ళు అలాంటి వాళ్ళండి. మ్రానులను నరికి తీసుకొచ్చి చెక్కి మందిరం కట్టే పరిచర్య దేవదూతలు కాదు. ఈ వధువుని సిద్ధపరిచే పరిచర్య పరలోకపు దూతలు కాదు. జస్ట్ హెల్ప్ చేస్తారంతే. నైపుణ్యం మా దగ్గర లేదు. యుద్ధం చేస్తాడు మిఖాయేలు, వర్షం రప్పించబట్టే రప్పిస్తాడు మాచిపత్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. జలప్రలయం రప్పించబట్టే రప్పిస్తాడు మాచిపత్రి. వార్తను తీసుకురమ్మంటే తీసుకొస్తాడు గాబ్రియేలు. కానీ సహనముతో ఓర్పుతో కూర్చుని వారి రూపం వచ్చేదాకా చెక్కి 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 రాత్రి అనగా పగలనగా కష్టపడాలంటే మా దూతల వల్ల అవదు, నా సేవకుల వల్ల అవదు. మోషే శరీరం గురించి తర్కించాడా మిఖాయేలు? ఏమన్నాడు? దేవుడు నిన్ను గద్దించుడు గాక. అంతే వర్తమానాలది. ఎలీషా చుట్టూ వచ్చేసారు దూసుని కట్టుకొని పట్టుకుని. హల్లెలూయా. ఎలీషా ఏమన్నాడు? వారికంటే మనకు గొప్ప సైన్యం ఉంది, వేసేమంటే ఒక ఏటు వేసేస్తారు అంతే. ఎంత ఓర్చుకోలేదు. యెహోవా సైన్యాధిపతికి వచ్చాను. ఎవరు అక్కడ? బాబు మీరు మా పక్షానికి వచ్చారా వాళ్ళ పక్షానికి వచ్చారా? యెహోవా సైన్యాధిపతికి వచ్చాను నేను. దూసుని కట్టుకుని చేత పట్టుకున్నాడు. వారి వల్ల మందిరం పని అవుతుందా? ఇప్పుడు నువ్వు రక్షించబడాలి, నీకు బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు మాచిపత్రి వచ్చి జలప్రాణం రప్పించేశాడు, మొత్తం ఊపిరాడుకు చచ్చిపోతాడు. స్తోత్రం కలుగును. మాచిపత్రి నిన్ను సిద్ధపరచడు. మిఖాయేలు కత్తి తీస్తాడు. గాబ్రియేలు జస్ట్ వర్తమానం తీసుకొస్తాడంటే. ఇక మరి కొంతమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళ పని ఏంటి? పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తారు. వారి వల్ల ఎలాగవుతుంది ఈ పని? రెండు రెక్కలతో ఎగురుతారు, రెండు రెక్కలతో ముఖాలు కప్పుకుని రెండు రెక్కలతో ముఖాలు కప్పుకుంటారు. పరిశుద్ధులు పరిశుద్ధులు ఆరాధన చేస్తారు. సమయం వస్తే యుద్ధం చేస్తారు, సమయం వస్తే జలప్రాణం రప్పిస్తారు, సమయం వస్తే కత్తి తీస్తారు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గుణంలో పడవే పడుతున్నప్పుడు ఇప్పుడు మాచిపత్రి అన్నాడు, ప్రభువా నేను వెళ్ళి వాటర్ వేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అగ్ని ఆరిపోయినా నాయన నువ్వు చేయగలవు, సమర్థుడివే, కానీ ఈ పని నీకొద్దు. సొలొమోను ఏమంటున్నాడు? ప్రపంచమంతా తిరిగి 7 సార్లు ప్రపంచమంతా తిరిగి ఆఫ్రికాలో ఒక చెట్టు, ఇండియాలో ఒక చెట్టు, అమెరికాలో చెట్లు, ఆ ఇంగ్లాండ్ లో ప్రపంచమంతా ఉన్నటువంటి ఆ చెట్లన్నీ నరుకొచ్చి, హల్లెలూయా, చెట్లంటే ఎవరు? మనుషులు. ఆయన కొరకు తీసుకొచ్చి వారికి రాత్రి పగలు స్వార్థ చెప్పి స్వస్థత ప్రార్థన చేసి, ఇప్పుడు స్వస్థత ప్రార్థన చేయమని పరలోక దూతలు చెప్పామనుకోండి, చేస్తారా? చేయరు. ఎందుకంటే రోగం అంటే వారికి స్వస్థపరచుకోవడానికి వారు చెప్పలేరు. అందుకే ఈ పని మీ పరివారు తప్పితే మా పరివారు చేయలేరు అన్నాడు సొలొమోను. ఇప్పుడు మిఖాయేలు వచ్చి రక్షణ గురించి మాట్లాడితే, రక్షణ గురించి మాట్లాడాలంటే పడిపోవడం ఏంటో అతనికి తెలియదు. పాపం గురించి వారు ఎరగరు, రోగం గురించి వారు ఎరగరు.
ఎలగలు కనుకనే వారితో అంటున్నాడు, మా సేవకుల కంటే నీ సేవకులే. ఎప్పుడైనా నీ మినిస్ట్రీలో అవసరమైతే వారు వస్తారు తప్పితే పని అంతా నీదేనయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నిత్యముగా పరలోక దూతల్ని మరి పంపించలేదు దేవుడు భూమి మీదకి. కల్వరి సిలువకి ఆ దూతలు పంపించలేదు. ఏ పరిచర్యకి అంటే మరి రక్షణకు సంబంధించినటువంటి ఈ పరిచర్యలో వర్తమానం అందించడానికి కానివ్వండి, ఇంకోటి చెప్పడానికి జనులు స్వస్థపరచడానికి కానివ్వండి, మరి ఇలా నిలబడి ఈ గడి వర్తమానం తీసుకురావడానికి కానివ్వండి, ఆ పరలోక దూతలు పంపించలేదు. ఈ హీరంతో చెప్తున్నాడు, నీ సేవకులే సమర్థులు, సీదోనీలే సమర్థులు. హల్లెలూయా. నీ ఏర్పాటు చొప్పున నేను హల్లెలూయా. అయ్యా నీ సేవకులకు నేను జీతం ఇచ్చేస్తాను. మాట్లాడుకున్నాడా జీతానికి? ప్రభు యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు కదండి. జీతానికి మాట్లాడుకున్నాడా? 10కి పిలిచి ధ్యానారం ఇస్తానన్నాడు. మరొకరు పిలిచాడు ధ్యానారం ఇస్తానన్నాడు. మరొకరు పిలిచాడు ధ్యానారం ఇస్తానన్నాడు. సాయంకాలం వరకు వచ్చిన వాళ్ళందరికీ జీతాలు కుదుర్చుకున్నాడా లేదా? హల్లెలూయా. ఓ మరి ఈ పని వాళ్ళందరికీ ఏమన్నాడు? జీతం ఇస్తాను, ప్రతిఫలం ఇస్తాను. పని చేసినందుకు నేను వదిలిపెట్టను, ప్రతిఫలం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానాన్ని అంగీకరించాడు లేదా? సొలొమోను యొద్ద నుండి హీరాము దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు దాన్ని ఏం చేశాడు? రిజెక్ట్ చేయలేదు, బహుగా సంతోషించాడు. మరి నిత్యముగా దేవుని పిల్ల ఈ కాలపు ప్రవక్త దగ్గరికి కూడా వర్తమానం వచ్చినప్పుడు అతడు తిరస్కరించలేదు, అతడు స్వీకరించాడు. ఫస్ట్ దూత ప్రత్యక్షమవుతున్నప్పుడు, అతను బయలుపరుస్తున్నప్పుడు ఫస్ట్ భయపడ్డాడు, దాని ఏంటో అనుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడటము, ఆ గ్రీన్ స్పిల్ లో దూత కలుసుకోవడం, దేవుని పిల్లరా అతని పరిచయాన్ని బలపరచడం, సేవలు అద్భుతాలు జరిగించడం, స్వస్థతలు అద్భుతాలు జరిగించడం, ప్రపంచమంతా ఉద్యోగ జ్వాలలు వెలగడము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? హీరాము బహుగా సంతోషించాడు. ఈ వర్తమానం వచ్చినందుకు బహుగా దుఃఖపడుతున్నావా, సంతోషిస్తున్నావా? ఎందుకు వచ్చింది జీవితం? వర్తమానంలో రాకపోయినా బాగుండేమో. బలి విడ్డూరం చిన్న కష్టం ఏదో కొంచెం కష్టం వచ్చిన తర్వాత ఈ వర్తమానంలోకి ఎందుకు వచ్చిన బాబోయ్? పాతాళంలో పడే ఖాళీ కంటే కాలుతుందంటే ఇది అంత కష్టమా? ఈ వర్తమానంలోకి రాకుండా ఉంటే బాగున్ను, ఈ దేవుడు తెలుసుకోకుండా ఉంటే బాగున్ను. చైల్డ్ మైండ్ ఇంకా పోలేదండి. చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది. ఎందుకు తెలుసుకున్నాను ఈ వర్తమానం? సంతోషం లేదేంటి వర్తమానం తెలుసుకున్నందుకు? ఇప్పుడు సొలొమోనుతో స్నేహం కలిగి ఉన్నందుకు హీరాము ఏం కూర్చోవట్లేదు, పని చేస్తున్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నాడు, మ్రానులు నరికేస్తున్నాడు. నరకడం అంటే మాటలేటండి. దేవదారు మ్రానులు నరకడం అంటే మాటలా? సొలొమోను మందిరానికి ఎంత గొప్ప కలప తీసుకొచ్చారండి. తక్కువ ఏంటండి? ఏదో చిన్న మందిరం అనుకున్నారా? విస్తారముగా కలపను తీసుకొచ్చాడు. సామాన్యం కాదు అది. కష్టపడ్డాడు. వర్తమానంలో రావాలంటే వచ్చామంటే కష్టం ఉంటుంది. బహుగా సంతోషించాడట, చాలా ఆనందించాడు. ఎంతమంది ఆనందిస్తున్నారు నిజంగా? ఈ వర్తమానం వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. కష్టంలోనే, ఇబ్బందిలోనే, వ్యాధిలోనే, ఆర్థిక పరమైన సమస్యల్లోనే ఈ వర్తమానం దేవుడు నాకు ఇచ్చి ఆయన కొరకు శ్రమలు అనిపించే అవకాశం ఇచ్చినందుకు ప్రభువానికి స్తోత్రములని ఎంతమంది చెప్తారు? బహుగా సంతోషించాడు సొలొమోను. వర్తమానాన్ని బహుగా సంతోషించాడు. ఈ వర్తమానం నీకు సంతోషం ఇవ్వాలి. రాత్రి ఈ వాక్యం నీకు ఆనందం ఇవ్వాలి, ఉత్తేజాన్ని ఇవ్వాలి. ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పి, హల్లెలూయా, స్తోత్రము, ఆరాధన. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు. ప్రభువా ఇలాంటి వ్యక్తిని దయచేసినందుకు, ఈ కాలంలో ఇలాంటి వర్తమానం మాకు పంపించినందుకు,
నా కొరకు తలరాయిని పంపించేందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. జ్ఞానం గల కుమారుడిని పంపించాడంటండి. నిజమేనా? పరిపూర్ణ మానవ స్వరూపులు ఏముంది? జ్ఞానం ఉంది. పైన ఎవరున్నాడు? కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞానం గల కుమారుడిని ఈ కాలంలో మన కొరకు దేవుడు పంపించాడు. సొలొమోను దగ్గరికి ఈ వర్తమానం ఇతర ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఇతర ఒక మాట పంపిస్తున్నాడా? నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని. చూసారండి, నీవు నా యొద్దకు పంపించిన వర్తమానాన్ని నేను అంగీకరించాను సార్. నేను అంటున్నాను, అంగీకరించినట్టు అర్థం ఏంటి? ఫోటో పెట్టుకోవడమా? ప్రభుత్వం ఒక వర్తమానం బోధించాడు. ఒప్పించబడిన తర్వాత పట్టింపు కలిగి ఉండాలి. నేను కూడా పట్టింపు. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు దానికోసం పట్టింపు. మిగతా పట్టింపులు కాదండి. నేను ఎక్కడ తగ్గను, అది కాదండి. దేవుడు మన పట్ల కృప చూపించును గాక. దేవుడు నీ పట్ల కార్యం చేయును గాక. హల్లెలూయా. ఒప్పించబడిన తర్వాత నువ్వు దాని విషయంలో పట్టింపు కలిగి ఉండాలి. చాలా విషయాల్లో ఒప్పించబడతావు. వాక్యం అంటున్నప్పుడు ఒప్పించబడతావు. ప్రభువా, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను ప్రభువా. ఒక ఉద్యోగం వచ్చేటప్పటికి నేల మట్టుకు తగ్గించుకుని ఉలిపీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి కన్నీరు గాచి ఇక ఎవరు కనపడితే వాళ్ళని హత్తుకుని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఒప్పించబడ్డావా? ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు పట్టింపే ఉండదు. అసలు నువ్వేం ప్రార్థన చేసావు, ఏం ఒప్పుకున్నావు, ఏం కన్నీరు గాచావు, ఏం మాట్లాడతావు దేవుని దగ్గర, అవన్నీ మానేస్తావు. అంగీకరించడం అంటే ఏంటి? ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, మేము పక్షిరాజు బొమ్మ పెట్టుకున్నాం. ఓయ్ ప్రవక్తనే మనుషులతో పెట్టి పురులతో చేస్తా. అది ఏమీ కాదండి వర్తమానం అంగీకరించడం అంటేనే. ఏంటి అలా మాట్లాడతా? ఏమనుకున్నా? మా ప్రవక్త అయినా బైబిల్లో నీకు తెల్దా? ఇది వర్తమానం కోసం నిలబడ్డం అనుకుంటున్నాం కాదండి. వర్తమానం అంగీకరించడం అంటే దాన్ని సేకరించిన తర్వాత దాని కొరకు జీవించడం, వర్తమానం ప్రకారంగా జీవించడము. నువ్వు అంగీకరించావంటే అర్థం అతను అన్నాడు, ఎస్ ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో ఏకీపిస్తున్నాను, ఈ వర్తమానాన్ని అంగీకరించాను. ఎంతమంది ఈరోజు వర్తమానాన్ని అంగీకరించారు? ఎంతమంది ఒప్పించబడ్డారు? ఎంతమంది దాని కొరకు పట్టింపు కలిగి ఉన్నారు? స్వార్థ చేస్తావా? ఒప్పించబడ్డావు. పట్టింపేది దాన్ని ఇప్పుడు పట్టించుకుంటున్నావు నువ్వు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆత్మలు బాబోయ్, స్వార్థ బాబోయ్, చేసేది బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆ బాబోయే మిగులుతుంది చివరికి. ఏది ఎక్కడ ఉంది పట్టింపు? ఒప్పించబడుతున్నాం, అందుకే అంగీకరించాను అంటే అర్థం ఏంటి? మేము యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందామండి. ఈ మధ్యకాలంలో అంటే మీరు వర్తమానంలోకి వచ్చారేమో కానీ మేము 25 ఏళ్ళు అయింది తెలుసా. నిన్నగా మన వచ్చి రేటుగా మాట్లాడతావు. 30 ఏళ్ళ నుంచి ఉన్నా నేను వర్తమానంలో. అసలు నీకు వర్తమానం ఏం అర్థమైంది? ఆ మాట ఉపయోగించిన తర్వాత నీకు వర్తమానం తెలియదని అర్థమైంది. అంగీకరించడం అంటే జీవించాలి దాని కొరకు. మధ్యలో చేతులు ఎత్తేసింది కాదని అంగీకరించడం అంటే. సొలొమోనా ఏటో అనుకున్నాం కానీ ఇంటికాడ నీ వర్తమానం వినగానే చాలా బాగుంది. ఏంటి ఎంత పెద్ద మందిరానికి మేము పనిచేయాలా? చాలే బాబా సొలొమోనా, ఒరే వచ్చేంట్రా సేవకులందరూనే బాగానే చెప్తావు, కూర్చుని బాటలు బాగానే చెప్తావు. మేము ఇక్కడ ఎలా ఉందో మాకు తెలుసా? ఎక్కడెక్కడికి వెళ్ళి ఆ మూలకి వెళ్ళి ఈ మూలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేము నరుకొచ్చి అదంతా బాగా చేస్తే మందిరం పేరు ఎవరిదే? సొలొమోను మందిరం. హీరాం మందిరం, అది హీరాం సేవకుల మందిరమా? మందిరం పేరేంటి? ఆ పేరు చెప్పుతమే సంతోషం మనకి. ఈ మందిరం ఎవరు? సొలొమోను మందిరం. అలా చెప్పుకునే అవకాశం దేవుడు ఇచ్చినందుకు సంతోషించాలి. హల్లెలూయా. ఇది దేవుని మందిరం అయి ఉన్నది. మరణించముగా నేను అంగీకరించాను నీ వర్తమానం అన్నాడా? దేవదారు మ్రానుల గూర్చి చూసారండి. నీ కోరిక అంతటి ప్రకారం నీ కోరికలు తీర్చుకుంటావా? దేవుని కోరిక తీరుస్తావా?
నీ ఆశలు తీర్చుకుంటావా? దేవుడు నీకు ఏదైనా చేస్తే దేవుని ఆశ తీరుస్తావా? మనం అంటాం కదా, ఎక్కడి నుంచి చూస్తూ ఉంటాండే ఎలాగుంటుందో పరిస్థితి, నేను ఇంక ఇక్కడి నుంచి ఎలా సువార్త చెప్తాను, దేవునికి ఎలా చేస్తాను, ఇవన్నీ ఓకే, వాటి మీద నిలబడండి. ఏమన్నాడు? సార్ మీ కోరికంతటి ప్రకారం నీకు ఎన్ని నోములు కావాలి? జగత్తుకు పునాది వేయబడకునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎంతమంది పేర్లు రాసావు? అంతమంది వరకు కూడా, అంతమంది వరకు నేను వెళ్తాను. ఈ ప్రాంతం ఉంటే చెప్పు ప్రభు, ఈ మూల ఉంటే చెప్పు ప్రభు, ఆ పక్కన ఉంటే చెప్పు ప్రభు, నేను వెళ్తాను. నేను వెళ్తాను. నీ కోరిక అంతటి ప్రకారం చేస్తాను. చాలా మంది తమ కోరికలు తీర్చుకోవడంలోనే సమయం సరిపోవట్లేదు వారికి. దేవుని ఆశను ఎప్పుడు తీరుస్తావు? దేవుని ఆలోచన ఎప్పుడు నెరవేరుస్తావు? సమయం వచ్చింది. సొలొమోను మందిరం కొరకు పనిచేసే సమయం వచ్చింది. సహోదరులారా, మీ నడుములు బిగించుకోండి, లేవండి, పని చేయండి ఆయన మందిరం కొరకు. సొలొమోను దేవాలయం ఇంకా కట్టబడుతుందా? కట్టబడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రతిష్ఠ చేయాలి. వచ్చి ఆయన మనలోకి రావాలి. నీ కోరిక అంతటి ప్రకారం. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయండి, చాలా ఆశలు ఉంటాయండి. వారి ఆలోచన, వారి కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను అంటాను, నిన్ను ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేసుకుంటే, నిన్ను నువ్వు కనపరచుకోవాలని ప్రయత్నం చేస్తే, నీ ఆశీర్వాదాలను ఆ రోజే పోగొట్టుకున్నావు, వెళ్ళిపోయినాయి. నువ్వు మునుపు ఏం చేసావో అవన్నీ నువ్వు పోగొట్టుకున్నావు ఎప్పుడైతే దాని గురించి మాట్లాడుకున్నావో. సైలెంట్ గా వెళ్ళిపో, మౌనంగా వెళ్ళిపో. అసలు నువ్వు చేసిన దాని వెనక మాట్లాడుకో, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు బహిరంగంగా చేయకపోవచ్చు, రహస్యంగా చేయొచ్చు, బహిరంగంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోరిక నెరవేర్చవయ్యా నువ్వు సహోదరి, దేవుని కోరిక నెరవేర్చవమ్మా. దేవుడికి ఒక కోరిక ఉండిపోయింది, ఒక మందిరం కావాలి నాకు. అది సొలొమోను దేవాలయం కాదు, అది వధువు అనబడే మందిరం. వధువులో నివసించాలని కోరిక ఆయన, ఆమెలో విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ రాత్రి. నీ కోరిక అంతటి ప్రకారం నేను చేస్తానన్నా, చేయించను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం వద్దకు తెచ్చారు. వారు ఎక్కడ తెస్తారంటే సముద్రం దగ్గర తెస్తారు. ఎక్కడున్నాయి? లెబానోను దగ్గర ఉన్నాయి. అవి సొలొమోను ఇంటి చుట్టూ లేవండి. సొలొమోను చిన్న వనమేయించి పిలిపించి మా తోట కొట్టించేసి మొత్తం ఎలా చేయంతో చేయించే ఇలా లేదండి, సులువుగా లేదండి. ఆ యొక్క ఒక్కొక్క చెట్టు ఎక్కడుంది? ఒకటి అడవిలో ఉంది, ఒకటి ఎక్కడో ఒక చోట ఉంది, ఎక్కడో ఒక చోట ఉంది. హల్లెలూయా. ఎక్కడున్నాయండి ఆ చెట్లన్నీ? ఎక్కడున్నాయి? రామచంద్రపురంలో కొన్ని ఉన్నాయి, నిజమేనా? పూర్ణమాపురంలో కొన్ని ఉన్నాయి, గంగవరంలో కొన్ని ఉన్నాయి, హల్లెలూయా. వీరవరంలో కొన్ని ఉన్నాయి, కాట్రేని కోనలో కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రామచంద్రపురం ఆయా ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలోంచి దేవుడు ఏం చేశాడు? తన సేవకులను పంపించి, సొలొమోను పంపించి తన సేవకుల ద్వారా ఆ రాజులను నరికించి వచ్చాడు లేదా? ఎక్కడ తీసుకొస్తాడంట? సముద్రం దగ్గర తీసుకొస్తాడు. నిజమేనంటారమ్మా? సముద్రం ఏంటి? జనములు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రాణులు సముద్ర మార్గం గురించి రావాలి, జనముల్లోంచే రావాలి. హల్లెలూయా. ఇంకా దొంగ చోటుకి వెళ్ళడానికి లేదు, ఇంకా సముద్ర మార్గంలోంచి రావాలి. ఇప్పుడు నువ్వు మనుషుల మధ్యలోంచి వెళ్ళాలక్కర్లేదా? ఏ మనుషులు బాబా? ఈ మనుషులేడు బాబా, ఏడు బాబా అలాగైపోతావు. ఒకప్పుడు మా మనసు పోతున్నప్పుడు నువ్వు అంతే కదా. దేవుడు తెలుసుకోలేనప్పుడు నువ్వు అలాగే ఉన్నావు కదా. ఇప్పుడు రాజులు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ సముద్రమైన మనుషులు సముద్రంలోంచి వెళ్ళాలి. సముద్ర మార్గం ఉన్న జనముల గుండా వెళ్ళాలి, శాఖల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. ఆ డినామినేషన్ల గుండా వెళ్ళాలి, మొసల మధ్యలోంచి వెళ్ళాలి, గొప్ప మత్స్యముల మధ్యలోంచి వెళ్ళాలి. హల్లెలూయా. వాటిలోంచి వెళ్ళాలి. ఈరోజు నువ్వు నీ ప్రయాణం అంతే. ఈ మనుషుల మధ్యలోంచి వెళ్ళాలి. ఈ మనుషుల మధ్యలోంచి నేరుగా ఎక్కడికి వెళ్తావు తెలుసా? సొలొమోను సన్నిధికి. హల్లెలూయా. సొలొమోను ఎందుకు వెళ్తావు? అప్పటి వరకు మొసలు లేచిన, మత్స్యములు లేచిన, అందులో ఉన్న సముద్రంలో ఉన్న అలలు లేచిన కొంచెం ఓర్చుకో.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రయాణం అంతటి గుండా వాళ్ళు వెళితే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? సొలొమోను ఇంటికి. దేవునికి మహిమ. పెద్దల లేచింది, ముంచేస్తానన్నది. హల్లెలూయా. ఎందుకు భయపడతావు? ఏ రామున్నాడు? రాజైన సొలొమోను. మన ఆనులు ఏమన్నా అల్లా టప్పాగా తీసుకొస్తాను అనుకున్నారా? లేదండి. గొప్ప ఓడలు సిద్ధపరిచాడు. హీరాముకి ఓడలు ఉండేవా? ఓడలు ఉండేవండి. తర్షీషు నుంచి మరి నిత్యముగా ఎన్నో రకాల మరి నెమల్లో కోతులు, ఏనుగు దంతాలు ఇవన్నీ కూడా హీరాము ఓడలు తీసుకొచ్చేవండి. మరి సముద్ర మార్గం కూడా అతనికి ఓడలు ఉన్నాయి, షిప్పులు ఉన్నాయి. ఒక ఓడను సిద్ధపరిచి ఆ ఓడలో ఈ బ్రాహ్మణులు భద్రం చేసి సొలొమోను సన్నిధికి చేస్తున్నాడు. వాడేమిటి ఇప్పుడు? వర్తమానము. ఎవరికి మహిమ కలుగును గాక. వాడేమిటి? పరిశుద్ధాత్మ. వాడేమిటి? వాక్యము. వాక్యం యొక్క భద్రతలో దాచి సముద్ర మార్గం కూడా తిరిగి పెద్దలు వచ్చి మింగేయడం ముంచేస్తానంటూ వచ్చింది. డోంట్ వరీ, భయపడకు. ఆ అలను తప్పించుకుని ఎలాగ వెళ్ళాలో హీరాము తెలుసు. దాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్లాలో హీరాము తెలుసు, ఎలా స్వీకరించాలో. ఈలోగా ఈ యొక్క మ్రాన్ ఎలాగంది, ఆధారం అని ఎలాగనుకున్నాడు? ఏమని ఈ ఏదో సొలొమోను సన్నిధిని తీసుకొచ్చో చూడు, మొసలు ఎలా కాసుకొచ్చున్నాయో. మొసలు ఏంటంటే నువ్వు మ్రాన్వి, దానికి పని చేయవు, అది నేనేం చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకొచ్చే ఓడకే కీలు పోసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించింది, అయ్యో వచ్చేస్తున్నా, ముంచేస్తుందేమో, నీకు కొత్త ఏమో. చాలా సార్లు నువ్వు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఈ కష్టాలు, శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నావేమో. దేవునికి ఎప్పటి నుంచో అలవాటు, ఆయన సేవకులకు అలవాటు ఇది. భయపడక, నువ్వు ఎక్కడున్నా వాళ్ళలో ఉన్న భద్రము వదులుగుండు. ఇది ఎగిరి ఒకవేళ ఆ కంగారులో చూడండి, ఎప్పుడైనా మీరు రేవునవ కానీ లేకపోతే ఎప్పుడైనా నావ దాపుతున్నారు, అది కొంచెం కుదురుగా వెళ్తుంది. కంగారు కూడా ఒక పక్క అందరూ వచ్చేసారు అనుకోండి, అయ్యి బాబు రే మనల్ని ఇక్కడ తీసుకొచ్చేసాడు, సరిగ్గా మధ్యలో తీసుకొచ్చాడు, ఎలాగుందో సుడుకుంటారు. అయ్యో మార్గం ఉంటుంది తెలుసు హీరాముకి, ఎలాగ తీసుకెళ్లాలో. సముద్రం అంతగా చేర్చాడు. తెలుసా? ఓ ఏడుపు వచ్చారు దేవదారు. నీకు ఒక సంగతి చెప్పు. నేను ఆ రాణిగా ఉన్నప్పుడు, ఒక చెట్టుగా ఉన్నప్పుడు, ఆ పచ్చటి గాలి, ఆ పచ్చటి వాతావరణం ఎంత బాగుండేదో. నీకు పేరేటప్పుడు, నీకు ఊరేటప్పుడు నిన్నెవరు లెక్క చేశారు? దేవుడు నిన్నెవరు పట్టించుకున్నారు? కట్ చేయబడిన తర్వాత దానికి దేవదారు మ్రాన్ అని పేరుందా ఇప్పుడు సొలొమోను మందిరంలో? అందులో కర్రున్నా, అందులో ఇనుమున్నా, అందులో ఇత్తడున్నా, అందులో బంగారం ఉన్నా, అందులో రాయి ఉన్నా, అన్నింటిలో పేరేంటి? సొలొమోను మందిరం. నీకు అర్థమైంది అప్పుడు? నీ పేరేంటి? టెంపుల్ ఆఫ్ సాల్మా. బంగారం ఉందా? విస్తారమైన బంగారం ఉంది. బంగారం అన్నారా? ఏ ఎత్తడు ఉంది, అది ఎత్తడు అంటలేదు. మ్రానులు ఉన్నాయి, రాయిలు ఉన్నాయి, అన్ని రకాల లోహాలన్నీ ఉన్నాయి. అందులో అన్ని కలిపి ఏమన్నారు? సొలొమోను మందిరము. అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. హల్లెలూయా. పాత్రమందు భక్తులు ఉన్నారు. పరలోక రాజ్యంలో చాలా జీవులు ఒకరికి ఇచ్చాడు, పేతురు గారికి ఇచ్చాడు. ఒకళ్ళేమో నువ్వు మొదటి సాయంకాలం దూతన్నాడు, వీళ్ళందరినీ కలిపి లాస్ట్ లో మనల్ని వదువు అన్నాడు. వీళ్ళందరినీ కలిపి ఏమన్నాడు?
వారు పాత నిబంధన భక్తులు కానివ్వండి, వారు అపోస్తులు కానివ్వండి, వారు ప్రవక్తలు కానివ్వండి, ఈ కాలంలో వచ్చిన వధువు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? ఆయన వధువు. సొలొమోను మందిరం అది. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పేరేంటి? దేవదారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పేరేంటి? రాయి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పేరేంటి? నా పేరు బంగారం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పేరేంటి? ఇనుము. నీ పాత పేర్లతో పిలవబడ్డావు, పాత స్వభావంతో ఉన్నావు, నువ్వు పాత నేచర్తో ఉన్నావు. అయితే ఇవన్నీ కట్ చేసి ఒక చోట పెట్టి దాన్ని అంటున్నారు సొలొమోను దేవాలయం. కొత్త పేరు పెట్టాడు. కొత్త పేరు పెట్టాడండి. అక్కడ కొత్త పేరు వచ్చేసిందా? అంతా కలిపి ఒకటే పేరు, అందరికి కలిపి ఒకటే బహుమానం. హల్లెలూయా. ఎంతవరకు అవి తుఫాన్లు చూసినవి, ఎంతవరకు అవి ఏవో చూసినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, ఆకులు రాల్చడం తెలుసు, మరి దేవుని పిల్లల కష్టం తెలుసు, వేర్లు వెండిపోవడం, చీడపట్టడం తెలుసు. సొలొమోను మందిరంకి వచ్చిన తర్వాత ఆరాధన మాత్రమే తెలుసు వాడు. పరిశుద్ధుడు 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 గాన ప్రతిగణాలు. ఇప్పుడు ఆయన షెకేన మహిమ దిగొస్తుంది అక్కడికి. ఆ షెకేన మహిమ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు దేవుని పిల్లలు ఈ రాళ్ల గుండా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ యొక్క మరి ఈ చెక్క ఈ తలుపుల గుండా, లేకపోతే ఈ మ్రానుల గుండా వెళ్ళి ప్రవహిస్తూ ఆ వాక్యం ఆ పలకలపైన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏంటది ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలం లోపలికి ఆయన వచ్చాడు. నేనంటున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పాత పేరు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ పాత స్వభావం. కానీ నువ్వు ఎప్పుడైతే సొలొమోను చేతులకు వచ్చావో నువ్వు సొలొమోను మందిరం అనుకుంటావు. నీ పేరు లేదు అక్కడ. దేవదారుమానం తీసివేయబడింది, బంగారం తీసివేయబడింది, వాటి పేర్లని పాత పేర్లను తీసేశాడు. ఇప్పుడు దేవుడు పేరు పెట్టాడు సొలొమోను దేవాలయం. చదవండి, ముగించేస్తున్నా. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించి స్థలములకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయదు. దేవుని స్తోత్రం కలుగుగా. ఎంత అద్భుతమైన మాటలు చూశారండి. ఏమంటున్నాడు? అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు, నువ్వు ఏ స్థలములైతే అపాయింట్ చేసావు, నీవు నాకు నిర్ణయించే స్థలానికి, ప్రతి స్థలంలోకి తీసుకెళ్ళను. ఈరోజు చాలా మంది స్వార్థ చెప్తారండి. చాలా మంది దేశమంతా స్వార్థకి లేచారు. లేచి స్వార్థ ఎలా చెప్తారు అనుకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నామా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఏదో సంఘానికి. ఇక్కడ అలా కాదండి, ఎక్కడికో దిక్కు దేవుడు నమ్ముకుని ఏదో చర్చికి వెళ్ళు అలా చెప్పట్లేదండి. నిర్ణయించిన స్థలానికి చెప్పి ఏదో సంఘానికి వెళ్ళిపోతారండి. ఏంటది? అక్కడ ఏం బోధించబడుతుంది? నిర్ణయించిన స్థలానికి, నిర్ణయించబడిన వర్తమానం దగ్గరికి నేను తీసుకొస్తాను. వర్తమానం అంతా కరెక్ట్ గానే ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. నీవు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరినట్టు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. బందోబస్తుగానే తీసుకొచ్చాడు. చాలా కాపలాండి, హై సెక్యూరిటీ అన్నమాట. పరిచయముగా ఈ వధువు ఆయన దగ్గరికి చేరేంత వరకు అద్భుతమైన బందోబస్తు చేశాడు ఈ కాలపు ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. చాలా బందోబస్తు చేశాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఆ వధువుని ఆయనకి పరిచయం చేసేదాకా ఆయనకి చాలా కష్టపడ్డాడు దేవుని పిల్ల. నీవు వాటిని తీసుకుంది. ఇప్పుడు ఈ మానులు ఎవరు తీసుకుంటున్నారు? సొలొమోను తీసుకున్నాడు. ఎవరి దగ్గర చేరిన ఈ మానులు? సొలొమోను సన్నిధికి చేరినాయి. సహోదరుడా సహోదరి, ఆ క్యాస్ట్ నుంచి, ఆ కులం నుంచి, ఆ సంఘం నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి దేవుని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఇప్పుడు బంగారంతో క్యాస్ట్ అనుకుందాం, మనం రాయిదో క్యాస్ట్, ఈ చెట్టుతో క్యాస్ట్, వెండితో క్యాస్ట్, ఇనుముతో క్యాస్ట్, అక్కడ ఉన్న పాత్ర రకరకాల క్యాస్ట్. కానీ అన్ని ఏమంటున్నాయి చెప్పండి? అన్ని పేర్లు ఏంటి? సొలొమోను మందిరం. మీరు ఎవరండి? ఫలానా ఫలానా. తెలుసా మేమేంటో? ఏమీ లేవు అక్కడ. బంగారం మేము పెద్ద క్యాస్ట్ అంటాక లేదండి. రాయి ఏమీ తక్కువ పొరపోళ్ళు అంతా కూడా లేదు. అన్ని సొలొమోను మందిరం అవ్వబడ్డాయి. పేరు ఒకటే,
ఏంటి ఆ శరీరంలో అవయవాలు అయి ఉన్నాయండి. టెంపుల్ ఆఫ్ సాల్మన్. ఆమేన్. ఇప్పుడు ఈ అవయవాలన్నీ దేవునికి ఒక మందిరంగా కట్టారు. ఆమేన్. ఇక్కడ ఏమి గొప్పతనం అన్ని కలిపి సొలొమోను దేవాలయం అంతే. ఆమేన్. ఇప్పుడు కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ అవయవాలన్నీ కలిపి ఒక శరీరం. ఇవన్నీ కలిపి రాజేంద్ర చెవు, రాజేంద్ర ముక్కు, ఇది రాజేంద్ర చెయ్యి ఒంటరికి వెళ్ళి పని చేస్తాయా? ఇవన్నీ కలిపే రాజేంద్ర అయ్యింది. ఇవన్నీ కలిపే ఓదువైంది. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు? సొలొమోను తీసుకున్నారు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చాడు. ఇలా చేస్తున్నందుకు నాకు ఆహారం ఇస్తావు. ఆహారం అడుగుతున్నాడు, ప్రతిఫలం అడుగుతున్నాడు. ఏమిటి ఆహారము? హల్లెలూయా. ఆహారం వాక్యమే. ఇప్పుడు వధువుకి ఏంటి ఆహారం? ఎంత పని చేస్తున్నావు కానీ నీకు ఆహారం ఏంటి? ప్రతిఫలం ఏంటి? జీవమే నీ ప్రతిఫలం. ఆయుధాలతో నీకు ఇచ్చుకోవడమే ప్రతిఫలము. నీవు ఆహారం ఇచ్చేదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా, చూసారండి, ఇష్టమైనంత మట్టుకి ఈ గడియ ప్రవక్త 12 లక్షల 10 లక్షల ఆత్మలకి, మరి 10 లక్షల ఆత్మల దేవుని కొరకు సంపాదించాడు. సొలొమోనుకి ఇష్టమైనంతగా సంపాదించాడా? 10 లక్షల ఆత్మలు తన ఓన్, దాన్ని ఏమంటారు, టెస్టిమనీ, తన సొంత సాక్ష్యాన్ని చెబుతున్నాడు ప్రవక్త. నేను 10 లక్షల ఆత్మలు సంపాదించాను. ప్రపంచమంతా తిరిగి సొలొమోనుకి ప్రభువునేసు ఇష్టమైన మ్రానుల్ని ఆయన సన్నిధికి తీసుకొచ్చేసాడు. 10 లక్షల ఆత్మలు ఈ రోజు వరకు వస్తానే ఉన్నారండి ఆయన అందరూ. సొలొమోను ఏం చేశాడు? హీరాముకి కూడా అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2 లక్షల తూముల గోధుమలు, 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సొలొమోను అండి, అతను ఏమి ఊరుకోలేదండి. సొలొమోను నువ్వు చక్కెర పంపించకుండా నీకు బంగారం పంపిస్తానులే. వాక్యం ఎప్పుడు తగ్గిపోద్ది దేవునుకున్నా. వాక్యం ఎప్పుడు చక్కగా ఉండాలండి. ఇదిగో ఇంత కొంత బంగారం ఇస్తాను, ఇంత వెండి ఇస్తాను, ఒక పదవి ఇస్తాను లేదు. నీకు ఆహారం ఇస్తున్నాను. సరైన ఆహారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? గోధుమలు, నూనె. గోధుమలేంటి? వాక్యము. నూనె ఏమిటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అతని కొరకు పనిచేసినందుకు సొలొమోను ఏమిచ్చాడు? వాక్యమును, పరిశుద్ధాత్మనిచ్చాడు. మా దేవుని దగ్గర నుంచి అంతకంటే నీకు బహుమానం ఏం కావాలి? నువ్వు సంఘములు ఏ పని చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా నీకు సంపూర్ణంగా వాక్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. అదే నీ బహుమానమైంది. ఇంకా ఏమైనా కావాలా ఆయన దగ్గర నుంచి? ఫిజికల్ గా ఏమైనా కోరుకుంటున్నారా? సొలొమోను అంత కష్టపడితే, హీరాము అంత కష్టపడితే ఏమిచ్చాడు? గోధుమలు ఇచ్చాడంట, నూనె ఇచ్చాడు, స్వచ్ఛమైన నూనె, కల్తీ లేని నూనెది, కల్తీ లేని ప్రత్యక్షత ఇచ్చాడు. ఈరోజు సంఘానికి ఏం కావాలి? వాక్యము. సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ. పని చేస్తారు దేవుడు. దేవుడు మిమ్మల్ని చెప్పుకోవడం నాకు తెలుసు. ఆ కష్టం ఎలాడదో మీరు చెప్పక్కర్లా కూడా నాకు తెలుసు. ఈ పరిచయం ఇలా జరగడానికి మీరు ఎంతగా త్యాగం చేస్తారో నేను ఎరుగుదును. అయితే నేను కానీ ఎవరు కానీ నీకు ప్రతిఫలం ఇవ్వలేరు. కానీ ఒక ఆయన రహస్యమందు చూస్తే నీ తండ్రి నీకు ఆల్రెడీ ప్రతిఫలం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఈ ప్రకారం సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చేది. సీజనల్ గా ఇస్తున్నాడు దేవుడు. వింటున్నారా? ప్రతి సంవత్సరం, ప్రతి కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యము, పరిశుద్ధాత్మ. వాక్యము, పరిశుద్ధాత్మ. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మనం లెక్కలో తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇచ్చాడు. నాకు రాయబడింది 7 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం. ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాడు? 7 కాలాల్లో ఇచ్చాడు. ప్రతి కాలంలో వాక్యము, పరిశుద్ధాత్మ, వాక్యము, పరిశుద్ధాత్మ ఇస్తూనే ఉన్నాడు. ఎవరికి? హీరాము యొక్క సంతానానికి, హీరాము యొక్క కుటుంబానికి. హీరాము కుటుంబంలో ఎవరున్నారు? 6 సేవకులు ఉన్నారు. హీరాము ఫ్యామిలీకి సొలొమోను ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఏమిటది? ప్రతి సంవత్సరం అంట, ప్రతి సీజన్. వాక్యము, పరిశుద్ధాత్మ, వాక్యము, పరిశుద్ధాత్మ ఈ కాలంలో మరి ఎక్కువగా కొమ్మరించాడు. చివరికి ఏం రాయబడింది అక్కడ? యెహోవా సొలొమోనుకు చేసిన
చేసిన వాగ్దానం చొప్పున సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసి అతనికి జ్ఞానము దయచేసిను. మరియు హేరామును సొలొమోనును సంధి చేయగా ఐక్యమవగా స్నేహం చేయగా వారిద్దరి మధ్యలో షాలోమ్ ఉన్నది. ఇద్దరి మధ్యలో ఏముంది చెప్పండి? షాలోమ్, సమాధానము, పీస్, నెమ్మది. చివరిగా వారి యొక్క పని దేవునితో ముగించబడింది, షాలోముతో ముగించబడింది. సంగమా, నువ్వు దేవుని కొరకు పని చేసినందుకు నీకు షాలోము ఇవ్వబోతున్నాడు. ఈ రోజు దేవుని కొరకు పరిచయం చేసినందుకు షాలోము ఇవ్వబోతున్నాడు. సొలొమోను దేవాలయంలో పని చేయండి. సొలొమోను దేవాలయం కొరకు పని చేయండి. ఆత్మను తీసుకురండి. హేరాము పరిచయం చేశాడు. ఆయా ప్రాంతాల నుంచి ఆ మ్రానుల్ని సముద్ర మార్గం గుండా తీసుకొచ్చి సొలొమోను సన్నిధికి చేర్చాడు. ఈ రోజు ఆ పని నీదే ఉంది. ఆ హేరాము స్థానాన్ని నువ్వు తీసుకో. సొలొమోను ఇక్కడే ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు. ఆయన స్థానాన్ని నువ్వు తీసుకో. ఆ హేరాము స్థానం తీసుకో. సొలొమోను మందిరం కొరకు పని చేయి. వాక్యాన్ని పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో, ఆయనతో ఐక్యమవు, షాలోమును పొందుకో. దేవుడు మనం దీవించుగాక. హల్లెలూయా. దేవుడి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రార్థన చేద్దాం.